హలో హాయ్ అందరికీ. ముందుగా అందరికైతే ఈరోజు మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని మీతో కలిసి షేర్ చేయబోతున్నాము. ముందుగా మేము కొత్తగా వచ్చిన కేసీఆర్ 2 BHK అపార్ట్మెంట్లోకి ఫస్ట్ టైం అయితే ఎంటర్ అవుతున్నాం. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఫస్ట్గా వచ్చే వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం మా బాబాయ్ వాళ్ళు వచ్చి రాగానే చూడండి మా బుడ్డోడు ఎలా ఆడుకుంటుండో. ఎక్కడైనా సరే వానికి ఒక్కటే ఆడుకోవడం అయితే చాలా బాగుంది. హోమ్ టూర్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. పిల్లల నవ్వులు ఉంటే ఇంటి మొత్తం పండుగలనే మారిపోతుంది. ఇప్పుడు కిచెన్లో క్రిస్మస్ స్పెషల్ వంటలు అయితే మొదలయ్యాయి. మా డాడీ చూడండి చికెన్ కర్రీ ఎలా చేస్తుండో. సువాసన ఉడుకుతున్న చికెన్ కర్రీ దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి చికెన్ పులావ్ అయితే మా అమ్మ ఫెస్టివల్ మా బాబాయ్ వాళ్ళదైనా కలిసి అందరం ఇలానే వంట. చికెన్ కర్రీకి కాంబినేషన్గా అయితే పులావ్ అయితే చాలా బాగా కుదిరింది. వంటలు అయితే చాలా బాగా అయ్యాయి. ఇలా అయితే ఎవ్రీ ఇయర్ మా బాబాయ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అయితే ప్రేయర్ చేసి అందరం కలిసి అయితే అందరం కలిసి వేడి వేడి అన్నంతో భోజనం, ఇలాంటివి నిజమైన క్రిస్మస్ మూమెంట్స్ కదా. అసలు మా బుడ్డోడికి చూడండి వాళ్ళ అత్త తిని, మా అత్తమ్మ అయితే అందరికీ వడ్డిచ్చేస్తుంది. లాస్ట్లో అందరం కలిసి అయితే ఎంజాయ్గా తిని థమ్స్అప్ తాగుతున్నాం. మా బుడ్డోడు కూడా తాగుదామని చూడండి ఎట్లా చూస్తుండో. తిన్నాం అనేసి కిందికి అట్లా వాకింగ్ అట్లా తిరిగి వద్దామని వెళ్ళినాం. మా బుడ్డోడు చూడండి ఎట్లా ఆడుకుంటుండో. అయ్యో మాటలు పడి చెప్పడం మర్చిపోయినా కదా. రేపు అయితే మా వర్షిది బర్త్డే. 2 years కంప్లీట్ అయిపోయి 3 years పడతాయి అన్నమాట. అసలుకి చూస్తుండగా వాడికి అప్పుడే 2 years అయిపోయినంటే నమ్మబుద్ధి అవుతలే నాకు. పండుగ అంటే పిండి వంటలు తప్పనిసరి కదా. మేమైతే అరిసెలు, గారెలు ఇవైతే చేసుకున్నాం. నేను మా మర్దలు చూడండి కుస్తీ పడుతున్నాం దాంతో. మా బాబు కూడా మాకు హెల్ప్ చేస్తుండే చూడండి. డిస్టర్బ్ చేసడం ఎక్కువ వానికి అయితే. కొంచెం ఎక్కువనే చేసుకున్నాం పిండి వంటలు. మా బాబు బర్త్డే కూడా ఉంది కదా రేపు. ఒకటేసారి ఎక్కువ చేసుకున్నాం. అలా అని మేము 8 o'clockకి స్టార్ట్ చేస్తే అసలు 1:30 అయింది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. అందరం చూడండి ఎంత కలిసి చేస్తున్నాం. టైం కూడా చూడండి మీరు 1 అవుతుంది. అసలు చాలా సింపుల్గా అసలు మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే అందరం. లాస్ట్లో నిద్ర వస్తలే అని టీ పెట్టుకున్నాం. టీ పెట్టుకొని మురుకులు ఉంటే చాయ్లో పెట్టుకొని అయితే తిన్నాం. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే ఇలా ఫేవరెట్. మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వర్షి బర్త్డే బ్లాగ్